హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు మొదటికే మోసం. ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకబిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరో వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు. అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడి లేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల. ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటాపో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదను అనుకున్న నక్క గబాలున జింకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం, చిరుత పుల్లలు.